గత కొన్నేళ్లలో అతడు తడబడి ఉండొచ్చు, పరుగుల వేటలో వెనుకబడి ఉండొచ్చు, అతడి ఫామ్ పై ప్రశ్నలు తలెత్తి ఉండొచ్చు. ఆఫ్ స్టంపింగ్ లోగిలో దొరికిపోయే బలహీనత అతడి భవిష్యత్తుపై అనేక అనుమానాలు రేకెత్తి ఉండొచ్చు. కానీ కింగ్ కోహ్లీ క్లాస్ శాశ్వతం. తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ, ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ ఆ వాస్తవాన్ని దుబాయ్ సాక్షిగా మరోసారి క్రికెట్ ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పాడు విరాట్. పరీక్షించే పరిస్థితుల్లో సాధికారక బ్యాటింగ్తో అతడు ఒక చిరస్మరణ ఇన్నింగ్స్ ఆడిన వేళ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి దూసుకెళ్లింది. ఛేదనలో తనను మొనగాడని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు కోహ్లీ. వీరబాదుడు లేదు, ఎప్పుడో ఒక 4 సిక్సర్ల ఊసే లేదు, సింగిల్స్ అంతే. కానీ ఆ ఆటే ఎంత కనువిందు చేసిందో. కోహ్లీ క్రీజ్లో నిలబడి ఒక్కొక్క పరుగు జోడిస్తూ భాగస్వామ్యాలు నిర్మిస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తుంటే అభిమానులకు తరిగి తీరలేదు. అది మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్, భూతద్దం పెట్టి వెతికిన లోపం కనపడిన ఇన్నింగ్స్. బంతితో రాణించిన భారత్ ఛేదనలో ఇన్నింగ్స్ వెన్నుముగ్గా నిలిచిన కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరవడంతో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది.